హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా స్టోరీని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ వస్తే లైక్ చేసి షేర్ చేసి హైప్ కూడా ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 86. అతని ప్రాయం ఆమె సొగసుల్ని వెతికి పట్టుకోమని తొందర పెడుతుంటే ఆలస్యం చేయలేదిక అతను. తన ఒంటిపై మిగిలిన క్లాస్ కూడా తీసేసి ఆమె పైకి చేరుతూనే ఆమె ఒంటిని ఎక్కడ వదలకుండా తడిమేస్తున్నాడు రుద్ర. కానీ ఆద్య మాత్రం సిగ్గుతో అతన్ని డైరెక్ట్గా చూడలేక ఓరచూబ్బలతో చూస్తూనే ఉంది. కానీ చూడడం మాత్రం ఆపలేదు. ఆ క్షణంలో కండలు తిరిగిన దేహం, షర్ట్లెస్గా ఉన్న అతని బేర్ బాడీ ఆ చీకటిలో కూడా మెరుస్తుంటే తన గుండె అమాంతం తన ఎర్ర సవ్వడిని స్పీడ్గా పెంచేసింది. ఆమె పెదవుల్ని ఇంకొక్కసారి అందుకుని అక్కడ తన దాహమంతా తీర్చుకుని తన పెదవుల్ని మరొక్కసారి కంఠం మీదుగా జారి తన ప్రయాణాన్ని శిఖరాల వద్ద చేర్చి నడుం మడతలో ఇరుక్కున్న చేతులను కూడా చేర్చి నలపడం మొదలుపెట్టాడు అతను. ఆమె శిఖరాలకి ఎన్నో పంటిఘాట్లు ఇస్తూ మరింత కిందకి జారి నున్నగా మెరుస్తున్న ఎర్రగా ఉన్న బుజ్జి నడుము మీద తన దాటికి కంది మరింత ఎర్రగా చేశాడు. వంపులు తిరిగిన ఆమె దేహం అతనికి సహకరిస్తూ ఆమె నోటితో చేసే ప్రతి శబ్దం అతన్ని వివసుడిని చేస్తుంది. ఇద్దరి ఒంటి మీద ఎప్పుడు మిగిలిన వస్త్రాలు వేరయ్యాయో తెలియదు, కానీ ఒకరికొకరు బలంగా అల్లుకుపోతూ గాలి దూరే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ ఇద్దరు కనీసం. ఆమె శరీరంలో ప్రతి అణువణువు రుద్ర పెదవులు సృష్టిస్తుంటే మెల్లగా ఆమెను ఆక్రమించుకుంటున్నాడు అతను. అది మొదటిది కాకపోయినా నొప్పి మాత్రం వచ్చేసింది ఆమెకు. కానీ నొప్పి తట్టుకుందాం అని అనుకుంది, కానీ ఆద్య వల్ల కాలేదు. అప్పటికే ఓర్చుకుంది అని అనుకుందేమో, కానీ తన వల్ల కాలేక ఆ నొప్పి తట్టుకోలేని ఆద్య రుద్ర భుజాలు పట్టుకుని అరిచింది. కానీ ఆ అరుపు బయటికి రానివ్వకుండా చేస్తూ రుద్ర ఇంకోసారి ఆమె పెదాల మీద తన పెదాలని అదిమిపెట్టాడు. నొప్పికి ఆమె గోర్లు తన వీపు పైన దిగిపోతున్నా లెక్క చేయలేదు అతను. ఇద్దరి దేహాలని ఒకటిగా మార్చేశాడు. ఆమె కన్నీళ్ళు రుద్ర భుజాలని తడిపేశాయి. కానీ నొప్పి అని చెప్పలేదు అతనికి. ఆమెలో ఉన్న ఇన్సెక్యూరిటీ పోయినా ఎక్కడో చిన్నగా మాత్రం ఉంది. ఆ నొప్పికి కొన్ని క్షణాలు కళ్ళల్లో నీళ్లు కారిపోయి కదలకుండా అలాగే ఉంది ఆమె. కానీ ఆ తర్వాత మెల్లగా సహకరిస్తూ తన మీద కదలికలు చేస్తున్న అతన్ని అల్లుకుపోయింది. బయట చెన్నైని చలి వణికిస్తుంటే లోపల అతను ఒంట్లో ఉన్న వేడితో ఆమె ఒంట్లో ఉన్న చలిని పోగొట్టేస్తున్నాడు అతను. ఇంకొక పక్క ఆ రూమ్లో ఇద్దరి వేడి నిట్టూర్పులు నిండితే మరో పక్క ఆమె చేతులు గాజులు చేసే శబ్దాలు, దాంతోపాటు కాలు పట్టీలు కూడా జత కలిశాయి. అవే చాలు అతనిలో దాక్కున్న వేడిని బయటికి రాజేయడానికి. అతని మగసిరలో ఆమె అందాలన్నీ ఇమిడిపోయాయి. ఎంతసేపు సాగిందో వాళ్ళ ప్రేమ ప్రయాణం. అన్నీ మర్చిపోయి వాళ్ళకంటూ ఉన్న ఏకాంతంలో గడపసాగారు. ముందు భయపెట్టినా సరే అతను ఆమెతో చాలా సున్నితంగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళకున్న ఆ ఏకాంతం ఆ ఇద్దరు సొంతమై ఒకరి మీద ప్రేమ ప్రణయంగా మారి ఒకరినొకరు పరిపాలించుకుంటూ అలుపన్నదే లేక ఆ కార్యం ఒక్కసారితో ఆగలేదు. అర్ధరాత్రి వరకు సాగుతూనే ఉంది. కానీ అలసిన ఒడ్లిపోయిన ఆమె ముఖాన్ని ప్రేమగా చూస్తూనే నుదుటిపై చిన్నగా చిరుముద్దు ఇచ్చిన అతని కౌగిళ్ళ కోటలో ఆమెను బంధించేస్తూ, డోంట్ థింక్ ఓవర్ బేబీ, ఐ ఆమ్ ఆల్వేస్ యువర్స్, ఓన్లీ యువర్స్, అండ్ ఫీల్ దిస్ మూమెంట్, నువ్వు నేను చాలు మన ప్రపంచంలో అంటూ ఆద్యని తన మీదికి లాక్కున్నాడు అతను. అతని గుండెల్లో తలదాచుకున్న ఆద్య మాత్రం కంట్లో చిన్న తడి. అది అతనికి తెలియకుండానే పక్కకి జారింది నిశ్శబ్దంగా. కానీ తనకి తెలీదు కదా అని అనుకుంది. కానీ ఆ తడి చుక్కలు అతని గుండెలపై పడగానే
పెయిన్ ఇచ్చానా అని స్మూత్గా అడిగాడు రుద్ర ఆమెని. అతని గుండెల్లో ఇంకాస్త తన తలని అదిమేస్తూ లేదు అని చెప్పి కళ్ళు మూసుకుందామే. అప్పటికి తగ్గని తన హార్ట్ బీట్ సౌండ్ వింటూ తలపై చిన్నగా కిస్ చేసిన రుద్ర అదురుతున్న ఆమె వెన్నె మీద నిమురుతూ రిలాక్స్, జస్ట్ రిలాక్స్ అని చెప్తూ లైఫ్ లాంగ్ నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం పాప అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు రుద్ర ఆమెతో. మరి ఇంతలా రఫ్ హ్యాండిల్ చేస్తే ఇలానే అవుతుంది అని చిన్నగా అంటూ అతని ఎదపై ఉన్న జుట్టుని తన చేత్తో లాగింది ఆద్య. రాక్షసి, కొరకకే మార్క్స్ పడతాయి అని చెప్తూ రుద్ర తన ఛాతీని చూసుకుంటుంటే, ఆహా, మరి ఇప్పుడు మన మధ్యలో జరిగింది రఫ్నెస్ అని మాత్రమే అనకే. నీతో ఇప్పుడు నేను చాలా జెంటిల్గా బిహేవ్ చేశాను. అసలైన బీస్ట్ని నీకు నేను ఇంక అసలు పరిచయమే చేయలేదు. అసలు వాడిని చూడకుండానే అప్పుడే ఇలా అంటే ఎలా అన్నాడు రుద్ర. ఆహా, మరి మీరు చేసిందేంటి అని స్లో మోషన్లో ఆమె ఒంటి మీద ఉన్న బెడ్షీట్ని తీసి చూపించింది ఆద్య అతనికి. అంతే, ఇక రుద్ర ఏమాత్రం చూపు తిప్పలేదు ఆమె మీద నుంచి. అతని చూపులో ఆమెకు ఆ వేడి తెలుస్తుంటే ఏం చేసిందో గుర్తొచ్చి టక్కున బెడ్షీట్ కప్పుకుని బెదురుగా చూసిందామె అతన్ని. ఆ తర్వాత అతని నుంచి వచ్చే తీయని తిప్పలు తప్పలేదు ఆమెకు ఇంకోసారి. ఇక ఒక్కసారి రుచి చూపించి ఇవ్వను అంటే ఎలా అతనికి? అది అతను కావాల్సింది పొందేదాకా ఆగే రకం కూడా కాదు. పట్టి పీడించి వెంటాడి వేధించే రకం ఆయే బాబు. వద్దు వద్దు అంటూ ఆమె అరుస్తున్నా అస్సలు ఆద్య మాటలు వినిపించుకోలేదు రుద్ర. అతను ఆగమన్నా ఆగలేదు కూడా. అతను తన మీద అరుస్తున్న ఆద్య నోటిని తన హ్యాండ్స్తో క్లోజ్ చేస్తూ డోంట్ మేక్ నాయిస్ ఆద్య బేబీ అని కసిరిన రుద్ర మాటకి ఆద్యకి వాళ్ళ ఇంటిమేషన్ కన్నా ముందు రుద్ర చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. అప్పుడు అనిపించింది ఆమెకు అతనిని నిజంగా రెచ్చగొట్టి తప్పు చేశానా అని. కానీ ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఇంకేముంది? ఇప్పుడు రుద్ర చేతిలో పూర్తిగా బందీ అవ్వడం తప్ప ఆమె. ఇంతలో రుద్ర స్పర్శ దూరమైనా సరే ఆమె ఆలోచనలో పడి గమనించుకోలేదు. కానీ సడన్గా ఆమె బుగ్గపై కూల్గా తగిలిన స్పర్శకి షాక్లో ఉండిపోయింది ఆద్య. ఆ రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుంచి మెల్టెడ్ చాక్లెట్ని బయటికి తీసిన రుద్ర ఆమె బుగ్గ మీదుగా రాసిన అతను కింద పెదవిని బొటనవేలుతో రబ్ చేసి కంఠం మీదుగా జారాడు. రుద్ర గారు అన్న మాట తప్పిస్తే ఇంకో మాట ఆద్య పెదవుల్లో నుంచి అస్సలు బయటకు రాలేదు ఆమెకు. అతను రానివ్వలేదు. డోంట్ టాక్ బేబీ, ఇంకా నీ పనిష్మెంట్ అవ్వలేదు, ఇంకాస్త బ్యాలెన్స్ ఉంది అంటూ ఆమె ఒంటి మీద ఉన్న బెడ్షీట్ తీసి పక్కకి పడేశాడు అతను. దాంతో నగ్నంగా ఉన్న ఆమె ఒంటి మీద చేతులు హట్టు పెట్టుకుంటుంటే డోంట్ డూ అంటూ పిల్లో దగ్గర ఉన్న ఆమె చున్నూని చేతిలోకి తీసుకున్న రుద్ర ఆమె హ్యాండ్స్ని బెడ్ డెక్కి ట్రై చేశాడు. రుద్ర చేసిన పనికి క్షణంలో ఆద్య నీలుక్కుపోయింది. తమ మధ్య ఏమీ జరగకముందు ఆ స్టెప్ కోసం సిగ్గును పక్కన పెట్టేసింది. కానీ అంతా అయిపోయినాక ఆమెలో తెలియని బిడియం మొదలైపోయింది. అతను ముందు ఇప్పుడిలా ఉండాలంటే చచ్చేంత సిగ్గుగా అనిపిస్తుంది. ఆ సిగ్గును తట్టుకోలేక ఆమె పెదవుల్ని పంటి కింద నలిపేసుకుంది ఆమె. వదిలేయండి రుద్ర గారు నన్ను ఇలా, ప్లీజ్, ఐ కాంట్, కట్లు విప్పేయండి అంది ఆద్య. అతని తాకిడికి తట్టుకోలేకపోతుంది ఆ చూపులలో నుంచి. అప్పుడేనా? సెకండ్ సెషన్ మొదలైంది ఇప్పుడే. అప్పుడే అంటే హౌ? మొదటిసారి రుచి చూసిన వాడెవడైనా సరే అప్పుడే వదిలేస్తాడా ఇలా? నేను కూడా నిన్ను మన ఇంటిమేషన్కి ముందు ఇలాగే అడిగాను, ఇప్పుడు వద్దే వదిలేవే అని. విన్నావా? ఊహు లేదు.
నా రాక్ స్టోన్ బాడీ కింద లేత పువ్వులా ఉన్న నువ్వు నలిగి అప్పడం అయ్యేదాకా ఆగలేదు నువ్వు. సో ఇప్పుడు అదే రాక్ స్టోన్ బాడీకి నువ్వు కావాలనుకుంటే ఇంకా అస్సలు ఆగడు. నువ్వు చెప్పినా కూడా వినడు కూడా. వాడిలో ఉన్న బీస్ని అనుభవించు ఇకపై రోజు అంటూ నగ్నంగా మెరుస్తున్న ఆమె వెన్ని కుండల్ని చేత్తో నిమురుతూ నలిపేస్తూ మెడవంపుల్లో నాలుకలతో లీక్ చేస్తూ చిన్నగా బయట చేస్తూ ఆద్య నోటి నుంచి వస్తున్న తమకపు శబ్దాలు అతనిలో ఉన్న మగసరి ఆమెను పూర్తిగా ఆక్రమించేదాకా ఆగలేదు. అతని పేరు ఆమె మొత్తుగా పలుకుతుంటే ఏం చేస్తే ఆమె మొత్తుగా పలుకుతుందో ఆల్రెడీ ఒకసారి తెలిసిన వాడే కనుక ఆమె నడుము వంపుని నలుపుతూ నాభి మీద పంటికాట్లు ఇస్తుంటే ఆమె నడుముని విల్లులా ఉంచి ఆ నొప్పికి తాళలేక అరుస్తుంది ఆద్య. ఆమె మీద నుంచి అతను చేస్తున్న ఒత్తిడికి ఆమె శరీరం మొత్తం బెడ్ మీద ఎగిరెగిరి పడుతుంది. ఆమె పడుతున్న అవస్థ మీద అతనికి జాలి పుట్టిందేమో. చేతులకున్న కట్టు ఒక చేత్తోనే రుద్ర విప్పేశాడు. అంతే, ఇక ఆద్య ఆగలేదు కూడా. ఎదురుగా కనిపిస్తున్న అతని ఛాతీ మీద తన పళ్ళతో దాడి చేసిందామె. రుద్ర రాక్షసి అంటూ ఇక అప్పటిదాకా ఆద్య మీద ఎక్కడో 0.01% ఉన్న జాలిని కూడా పూర్తిగా వదిలేశాడు అతను. అతనిలో ఉన్న రఫ్నెస్ని మరోసారి పూర్తిగా బయటకు తీసుకువచ్చాడు రుద్ర. వెన్నెల పరుచుకున్న ఆ గది మొత్తంలో ఆమె అందాలు అతనికి స్పష్టంగా కనిపిస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోతుంది ఆద్య. అతని తాకిడికి ఆ సమయం ఇట్టే కరిగిపోతుంటే ఇద్దరి దేహాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఆద్య కళ్ళు మూతలు పడుతుంటే అలుపు ఎరగని శ్రామికుడిలా ఆమెను లాలించి పాలించి తనని పూర్తిగా ఆక్రమించుకున్నాడు రుద్ర ఆద్యని. రుద్ర ఇంతకుముందు ఆవేశంగా ఆమెతో ఏదో రఫ్గా చేసేస్తాను అన్నట్టు బెదిరించాడే కానీ జెంటిల్ టచ్ చూపించాడు అతను అప్పుడు ఆమెకు. ఇప్పుడు మాత్రం అసలు టచ్ లేనట్టు రఫ్నెస్తో తనదైన స్టైల్లో ఆమెకు హాట్ రొమాన్స్ చూపించాడు అతను. అతడి తాకిడికి అలసిన ఆమె, రుద్రగారు ఇక నా వల్ల కాదు అంటూ అతని జుట్టు పట్టేసుకుని అరిచిందామె ఘాటుగా. అతని ఘాటైన తాకిడికి తట్టుకోలేకపోతుంటే ఆమె ముఖంలోకి చూస్తూ, బట్ నాకు ఇలానే కావాలి ఎవ్రీ టైం ఇకపై, ఐ లవ్ ఇట్ బేబీ అంటూ ఇద్దరు పెదవుల్ని కలిపేసిన అతను తన కదలికల్ని వేగవంతం చేసి పూర్తిగా ఆద్యాని తన సొంతం చేసుకున్నాడు రుద్ర. తెల్లవారుజామున 3 గంటలకి ఆపింది. ఈసారి సూర్యోదయమైనా సరే ఆమె మీద అస్సలు ఆపలేదు. అతని కదలికలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమె ప్రేమ కోసం ఎదురు చూసిన అతనికి తిరిగి ఆమె అతనికి తనలో ఉన్న ప్రేమ చూపించడంలో ఎక్కడా తగ్గలేదు. ఆమె కూడా ఒకరిలో ఒకరు అన్నట్టు పూర్తిగా కలిసిపోయారు. అప్పటికే ఆమె ఎనర్జీ మొత్తం స్ట్రా వేసి పీల్చి పూర్తిగా తాగేసినట్టు అనిపిస్తున్నా తనపై ఉన్న ప్రేమని ఇష్టాన్ని చేతుల్లో చూపిస్తున్న అతనిని చూస్తూ అతని కళ్ళల్లో కనిపిస్తున్న మోహావేశం చూస్తుంటే ఆపే తరం ఆమెలో లేదని స్పష్టంగా ఆమెకు తెలుస్తుంటే ఇష్టంగానో భారంగానో సహకరిస్తుంది రుద్రకి ఆద్య. బయట చల్లగాలి హోరు తగ్గిన అతనిలో మాత్రం కోరికల ఉధృతి తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది. అదేంటో సూర్యకిరణాల వెలుతురు మెల్లమెల్లగా గ్లాస్ విండో నుంచి వస్తుంటే పూర్తిగా అప్పుడే కనిపిస్తుంది ఆమె రూపం రుద్ర కళ్ళకి. అందాల విందు ఆరపోసిన రతీదేవిలా కనిపిస్తుంది ఆ క్షణం అతని కళ్ళకి. ఆమె పెదవులపైన చెరగని చిరునవ్వుతో ఆమె పెదాల మీద చిరుముద్దు ఇచ్చిన రుద్ర గుడ్ మార్నింగ్ అని అన్నాడు. ఒడిలిపోయి నీరసంతో పీక్కుపోయిన ఆద్య ముఖాన్ని చూస్తున్న అతను.
తన బొగ్గల్ని నిమురుతూ లీక్ చేస్తూ సన్లైట్లో ఆమె శరీరం మరింతగా మెరుస్తుంటే రుద్ర ఆమె ముఖంపై పడిన వెంట్రుకల్ని చెవి వెనుకగా నెట్టి చెవి దగ్గరగా వచ్చి ఐ వాంట్ మోర్ ఆద్య అంటూ ఆమె మెడవంపుల్లో తలపెట్టుకున్నాడు అతను. అసలు మీరు నాకేమైనా గ్యాప్ ఇచ్చారా రుద్ర గారు అసలు అని ఏడుపు మొహంతో అంటూ, ఇలా అయితే ఎలా, మీతో నా వల్ల అస్సలు కాదండి, అయినా మీకు అంత ఓపిక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు అలుపే రావట్లేదా మీకు అని చిన్నగా అడిగింది. ఇంకా అసలు ఆమె ఒంట్లో ఓపిక లేక వేలాడిపోతుంది. అతని దాటికి ఆమె ఒంట్లో అంతో ఇంత ఉన్న ఎనర్జీని కూడా ఎప్పుడో కరిగించేశాడు అతను. రుద్ర మాత్రం తాపీగా స్మైల్ చేస్తూ, నువ్వే నా ఎనర్జీ అయినప్పుడు నాకెంత కలుపు వస్తుంది పిచ్చిదానా అని అన్నాడు. రుద్ర కూడా చిన్నగా స్మైల్ చేస్తూ, సరే మీరు ఈ విషయాలు ఇక ఆపేసేయండి, ఇలాంటి విషయాలు మాట్లాడకండి, ఇక ఫ్రెష్ అవ్వాలి అంటూ ఇబ్బందిగా అటు ఇటు ఆద్య మెసులుతూ లేచి ఓపిక లేక ఇబ్బందిగా కదులుతూ ఉంది ఆమె. తనకిది ఫస్ట్ టైం కాకపోయినా సరే తన ప్రైవేట్ పార్ట్స్ మొత్తంలో నొప్పి భరించలేనంతగా తెలుస్తుంటే తన కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. కానీ ఆ విషయం రుద్రకి చెప్పలేదు ఆమె. కానీ ఆమె చెప్పకముందే అన్ని విషయాలు తెలుసుకునే రుద్రకి ఇది మాత్రం తెలుసుకోలేడు అని అనుకుంటే ఆమె పొరపాటే కదా. ఆమె ప్రతి అణువణువు ఎలా ఫీల్ అవుతుందో అతనికి తప్ప ఇంకెవరికి తెలుసు. అలా ఆమె ఫీల్ అయ్యేలోపే ఆద్య ఒక్కసారిగా గాల్లోకి లేచేసరికి ఏం జరిగిందో అర్థమయ్యి రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది మెల్టింగ్ ఐస్తో. రుద్ర ఆద్యని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమె బాడీని అంటిపెట్టుకున్న బెడ్షీట్ని తీస్తుంటే, ఏం చేస్తున్నారు మీరు అని అతని చేతిని తన ఒంటి మీద పడనివ్వకుండా రుద్రాని ఆపేసింది. అప్పటికే ఆమె హార్ట్ బీట్ ఎప్పుడు ఆగిపోతుందో అన్నట్టు. నేను చూడండి ఏదైనా ఉందా నీ బాడీలో అంటూ చెవిలో మాత్రం నా చేతుల్లో నలిగిపోయిన నీ బాడీని నేను చూడొద్దా, ఇంకా నీ బాడీలో ప్రతి ఎవ్రీ ఇంచ్ నా బ్రెయిన్లో ఎలా ఉంటుందో స్టోర్ అయిపోయింది అని అంటూనే తన నుంచి బెడ్షీట్ని క్షణాల్లో వేరు చేసేసరికి ఊపిరి తీసే వేగం పెరిగిపోయింది ఆమెలో. కానీ ఆద్య మాత్రం కలిసిన ఒక్క రాత్రిలో అతని ముందు ఫ్రీగా ఉండే చొరవ లేక ఇబ్బంది పడుతుంటే, మనం ఆల్రెడీ ఒకటిగా మారిపోయాం ఆద్య బేబీ, నేనే నువ్వు ఒకటే అయ్యేంతలా కలిసింది మన తనువులైన రెండు మన ప్రేమకు సాక్ష్యం. సో నువ్వు అస్సలు ఇబ్బంది పడొద్దు, సిగ్గే పడొద్దు నా ముందు అని చెప్తూ అసలే చలి ఆపై వణుకు మొదలైంది ఆమెలో. తనిచ్చిన పంటిఘాట్లు ఎదపైన నడుం చుట్టూ లోతుగా కనిపిస్తున్నాయి. డీప్గా పడిన ప్రతి చోట కిస్ చేయడం మొదలుపెట్టేసరికి ఎక్కడ ఇంకోసారి మొదలు పెట్టేస్తాడేమో అని భయపడుతూ వెక్కుతూ చూస్తుంది. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ తెలిసేసరికి కన్నీళ్లతో అతన్ని భయంగా చూస్తూ ఆద్య. ఇంతలో రుద్ర ఆద్య ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి, నేనేం చెయ్యనులే కంగారు పడుకు అని చెప్తూ, పెయిన్ ఏమైనా ఉందా అని అడిగాడు రుద్ర ఆద్యాని. దాంతో ఉంది అన్నట్టు తలాడించింది ఆమె. బాడీ పెయిన్స్ ఉంటాయి కానీ కాస్త అడ్జస్ట్ అవ్వు, మెడిసిన్ ఈలోపు ఇస్తానని చెప్తూ, అక్కడేమైనా ఇంకా పెయిన్స్ ఉన్నాయా అని అడిగాడు రుద్ర ఆద్యాని. అతను అలా అడిగిన దానికే సిగ్గుతో చితికిపోయింది. అతని ముందు తల ఎత్తుకోలేకపోయింది ఆమె. అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఓకే, కానీ ఒక్క లైక్ కొట్టడానికి ఎందుకు చాలామంది ఆలోచిస్తున్నారు. ఇలా అయితే ఎలా? మీ మీద మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, నా మీద మీకున్నట్టే అర్థం చేసుకుని లైక్స్ పెంచండి బంగారాలు. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.